బలమునిస్తాడు. నా దేవుడు నాకు నా పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. ఎవరినంట? అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అటువంటి గొప్ప ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. ఎలాగయ్యానంటే చాలాసార్లు నిందలు అవమానాలు నా మీద కానీ వచ్చాయి. అయినప్పటికీ నేను వాటిని చూస్తలేను. ఎవరిని చూస్తున్నానంట? ఎవరిని చూస్తున్నాను? నన్ను పిలిచిన దేవుని వైపే చూస్తున్నాను. ఎవరి వైపు అంట? నన్ను పిలిచిన దేవుని వైపే నేను చూస్తున్నాను. నా దేవా, నా ప్రభువా, అయ్యా, నీవు నన్ను పిలుచుకున్నావు, నీవు నన్ను వాడుకుంటున్నావు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము దేవుని కృప ద్వారానే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఏ మనుషులు చేసిన సహాయం కాదు. ఏ ఒక్క వ్యక్తులు వచ్చి నన్ను ఆదరించిన వాళ్ళు లేరు. ఏ ఒక్క వ్యక్తి వచ్చి నన్ను బలపరిచిన వారు లేరండి. నా దేవుడు మాత్రమే నన్ను బలపరిచాడు. నా దేవుడు మాత్రమే నాకు సహాయం చేశాడు. నా దేవుడు మాత్రమే నన్ను పోషిస్తూ ఉన్నాడు. పోషించగలిగిన దేవుడు ఆయన ఉండగా నీకెందుకు భయము? నీకెందుకు ఆ యొక్క దిగులు? నీకెందుకు ఆ యొక్క ఇబ్బందులు? జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఏంటంట? ఎవరిని ఆరాధించేది? జీవము కలిగిన దేవుడు, సజీవము కలిగిన దేవుడేనా? ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఎవరంట? గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అందుకనే అంటాడు, ఏమని అంటాడంటే,